ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. ఈ ఘటనలో జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి రాయగఢలోని కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపుకు చెందిన జవాన్గా గుర్తించారు. రాత్రి 11 గంటల సమయంలో డిఆర్జీ బలగాలు రాయగూడ అడవిలో సర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ ఐఈడీ తగిలి డిఆర్జీ జవాన్ పోయం వినోద్కు గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం గాయపడిన జవాన్ను మెరుగైన చికిత్స అందించేందుకు తగు ఏర్పాట్లు చేశారు. అయితే కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చూస్తూ ఉన్నాము మావోయిస్టుల కోసం అమర్చిన ఐఈడీ పేలి జవాన్కి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఇప్పటికే చింతలనారు పోలీస్ స్టేషన్ పరిధిలో రాయగూడలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపు వద్ద జవాన్ కు పోలీసులు ఒక్కసారిగా ఎదురుకల్పులు తోడేస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ యొక్క అంటే నిన్న ఉదయం నుంచి ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో అంటే ఒడిశా ప్రాంతం నుంచి కూడా మావోయిస్టులు ఛత్తీస్గఢ్ వైపు, చింతలనారు వైపు, అదేవిధంగా బీజాపూర్ సైడ్ వస్తున్నారనే పక్కా సమాచారం మేరకి మొత్తానికైతే సైనిక దళాలు అడవిలో వివిధ ప్రాంతాలు మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా చింతలనారు దగ్గర సుక్మా జిల్లాలో మొత్తానికైతే మావోయిస్టులకు పోలీసుల మధ్య తారస్పర్య నేపథ్యంతో ఫలితంగా చూసుకుంటే మాత్రం అక్కడ నిన్న ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా ఎదురుగా కాల్పుల ఘటన చోటు తీసుకుంది. దాంట్లో నిన్న ఇద్దరు జవాన్లు మృతి చెందగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా ఓ జవాన్ కు గాయాలు పాలైన నేపథ్యం. తాజాగా మరో జవాన్ కు ఐఈడీ బాంబు వేలి మరో గాయం ఏర్పడిన నేపథ్యం. అయితే ఈ ఘటన మొత్తానికైతే మాత్రం ఏజెన్సీ ప్రాంతం ఆ అబుజమట అడవులు మొత్తాన్ని కూడా ఆపరేషన్ కాగర్ అనే పేరు మీద మొత్తానికైతే కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలతో పాటు మొత్తానికైతే ఆ అడవి మొత్తం జల్లబడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువ మావోయిస్టుల కార్యకలాపాలు వాళ్ళ యొక్క స్థావరాలు ఉన్నాయి, వాటిపై మొత్తం కూడా ప్రత్యేక బలగాలు దృష్టి సారించి ఫలితంగా చూసుకుంటే మాత్రం మావోయిస్టులు ఏరివేతలో భాగంగానే మొత్తానికైతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక బలగాలు స్పెషల్ డిఆర్జీ కావచ్చు, తర్వాత ఈ లోకల్ కోబ్రా కావచ్చు, లేదంటే ఈ ఛత్తీస్గఢ్ ఫైటర్స్ కావచ్చు, అంటే మొత్తం వెస్టర్ ఫైటర్స్ కావచ్చు, ఫలితంగా మొత్తానికి వీళ్ళంతా కూడా ఒక్కసారి అడవిలోని నిర్వహిస్తూ మావోయిస్టులు ఏరివేతకు మొత్తంగా టార్గెట్ తీసుకునే నేపథ్యం అయితే ఉంది. ఫలితంగానే ఈ వాళ్ళు కుబింగ్ నిర్వహిస్తున్న తరంలో ఐఈడీ బాంబు పేలడం, జవాన్ గాయాలు కావడం నేపథ్యం అయితే చోటు చేస్తుంది. దీనికి ఇప్పటికీ అధికారికంగా ఇంకా అక్కడ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడబోయినప్పటికీ మాత్రం మొత్తానికైతే మాత్రం ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యం ఉంది. మౌరిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.